మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కాపాడి మనల్ని పోషించి మనం సజీవులెగలు పెడుతున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయకాలం వాక్యము దానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రస్తుత కాలంలో ఇక్కడ చూసిన మనుషులు మరొకరి పట్ల ఒకరు కోపము, ఒకరి పట్ల ఒకరు అసూయ, ఒకరి పట్ల ఒకరు కక్షలు సాధించే భయంకరమైన స్థితిలో మానవులు ఉన్నారు. మానవులు ప్రేమలు తగ్గిపోయినాయి. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండవలసిన మనుషులు ఒకరి పట్ల ఒకరు అసూయ, ఒకరి పట్ల ఒకరు కోపం, కుటుంబంలోనే ఒకరి పట్ల ఒకరు పడకుండా భయంకరమైన స్థితిలలో ఉన్నాము. ఈ యొక్క సమయంలో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మనం ఎలా జీవిస్తున్నాము? ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా అసూయతో, కోపంతో నిండిపోతూ ఉన్నారు. నిన్నటి దినాన వార్తలలో చూసినప్పుడు ఒక వ్యక్తి అప్పు ఇచ్చి ఉన్నాడంట. కొన్ని వేల రూపాయలే. మరి ఆ ₹1000 అప్పు కట్టనందుకు ఆ వ్యక్తి తన స్నేహితుడుగానే ఉన్నాడు, కానీ ఆ స్నేహితుని యొక్క 2 కుమారులను చంపేస్తున్నాడు. ఎంతటి భయంకరమైన స్థితిలో ఉన్నాము. అప్పు కట్టలేదని చెప్పి కొన్ని ₹1000 అప్పు కట్టలేదని చెప్పి తన స్నేహితుడైనా కానీ తన స్నేహితుని పిల్లలిద్దరిని కూడా చంపివేశాడు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాము. ఏం చేస్తున్నారో మానవులు తెలియని భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారు చేస్తున్న ఆ కోపంలో, ఆ సమయంలో వారు చేస్తున్న పని ఏంటిదో వారు తెలియని స్థితిలలో ఆ పనులు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే హృదయంలో అసూయ, కోపాన్ని పెంచుకోవడం వల్లనే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఎవరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండలేని భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకోవడము, ఒకరినొకరు మరి గాయపరచుకోవడము, అలాగే తండ్రిని కుమారులు చంపడము, అలాగే తల్లిని కుమారులు చంపడం, భయంకరమైన స్థితిలలో ఉన్నాము. ఒకసారి మనల్ని మనం పరిశోధించుకున్నట్టయితే ఈ కాలంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశోధించుకొని మనం యథార్థంగా, సత్యంగా జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మన హృదయాలను పరిశోధించుకుందాము. మరి దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా అనేకులను బలపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పట్ల కనికరం కలిగి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూసి కనికరపడే దేవాతి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే మరి యేసు ప్రభు అక్కడున్న ప్రజలపై కనికరపడ్డాడు. వారు 3 రోజుల నుంచి మరి ఏమీ తినకుండా వాక్యాన్ని వింటున్న సమయంలో యేసు ప్రభు వారిని చూసి కనికరపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు మనపై కూడా కనికరపడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న కష్టాలు కానీ, మనకున్న బాధలు కానీ, మనకున్న దుఃఖాన్ని కానీ దేవుడు మనల్ని చూసి ఆ కష్టం నుంచి, ఆ దుఃఖం నుంచి మనల్ని విడిపించి దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే 8వ అధ్యాయం మొదటి 2 వచనంలో చూసినట్టయితే ఆ దినంలో మరొకసారి బహుజనము కూడి రాగా వారేమి తినలేదని యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారేమి తినలేదని నేను వారి మీద కనికరపరుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి మరి సువార్త వినడానికి, వాక్యం వినడానికి 3 దినముల నుంచి ప్రజలు అక్కడ వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారిని చూశాడు. అయ్యో, 3 దినములు అవుతుంది ఈ ప్రజలు నా దగ్గరకు వచ్చి వారు ఏమీ తినలేదని తన శిష్యులను పిలిచి
మరి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, వారి మీద నేను కనికరపరుచున్నాననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం కూడా దేవుని పక్షాన్ని మనం నిలబడినప్పుడు మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్య భాగం తెలియజేస్తున్న మాటను గమనించినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేస్తున్న మాటను ఒకసారి గమనించినట్టయితే 31వ వచనం నుంచి 33వ వచనంకు చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి, కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదామని, ఏమి ధరించుకుందామని అని చింతించుకొడి. అన్యజనులు వీటిని అన్నిటి విషయమై విచారించుదురు. మీకేమి కావాలనో పరలోకమున తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనకేమి కావాలనో సమస్తము దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరి అయిన సమయంలో దేవుని చిత్తానుసారంగా సమస్తము దేవుడు తిరిగి మనకు అనుగ్రహించి, మనల్ని బలపరిచి, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఏమి తిందాము, ఏమి తాగుదామని, ఏమి ధరించుకుందామని అని చింతించుకోండి. అన్యజనులు వీటి విషయంలో చింతితురు. ఇవన్నీ కూడా మీకు కావాలనని మీ పరలోకమున తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినట్టయితే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. మనకేమి కావాలనో మన తండ్రి అయిన దేవునికి సమస్తము తెలుసు. యేసయ్యకు సమస్తము తెలుసు. ఆయన చిత్తానుసారంగా సరి అయిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడనే సత్యముతో ఆరాధించవలసిన సమయం ఇదే. దేవునిని ఆరాధించుతున్నప్పుడు, దేవుని యందు భయభక్తుల జీవితం జీవిస్తున్నప్పుడు, మనం యథార్థంగా సత్యంగా జీవిస్తున్నప్పుడు మనకేమి కావాలో దేవునికి తెలుసు. కాబట్టి సరైన సమయంలో దేవుడు మనకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మార్కు సువార్త 8వ అధ్యాయం 3వ వచనంకి వచ్చినట్లయితే, నేను వారికి ఉపవాసంతో తమ ఇంటికి పంపించినట్లా మార్గ మధ్యంలో మూర్చిపోతారు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాడు. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన బిడ్డల గురించి మరి 3 రోజుల నుంచి వారు ఏమీ తినకుండా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. యేసు ప్రభు వారిపై కనికరపడ్డాడు. యేసు ప్రభు మరి చెప్తున్న మాట, అయ్యో వీరు 3 రోజుల నుంచి ఆహారం తినలేదు, ఒకవేళ ఇక్కడి నుంచి పంపిస్తే మార్గ మధ్యంలోనే వీరు మూర్చిపోతారేమో, మార్గ మధ్యంలోనే వీరు పడిపోతారేమో అని యేసు ప్రభు వారి గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అదే యేసయ్య హృదయకరం మన గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. మనకు ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము, ఎలాంటి జీవితాలు మనం జీవిస్తున్నా, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు ఎందుకంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యేసయ్య మన అందరి గురించి ఆలోచిస్తున్నాడు. అక్కడ ఉన్న వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. 3 రోజుల నుంచి వారు ఉపవాసం ఉండి మరి దేవుని వాక్యం వింటున్న వారి గురించి యేసయ్య ఆలోచిస్తుండగా, హృదయ కలవేసే మన గురించి కూడా ఆలోచిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3 రోజుల నుంచి వారు ఉపవాసం ఉన్నారు. ఇక్కడ మార్గ మధ్యలో నుంచి పంపించినట్టయితే వారు ఎక్కడైనా పడిపోతారేమో, ఎక్కడైనా సొమ్మసిలిపోతారేమో అని యేసు ప్రభు వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రజల నుంచి మరి ఆ సమయంలో వీరిని ఒట్టి చేతులతో నేను పంపను అని దేవుడు అక్కడ వారి పక్షాన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నేను వారి ఉపవాసంతో తమ ఇంటికి పంపించినలా మార్గ మధ్యంలో మూర్చిపోతారు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్యంలో మరి ఎక్కడ నుండి రొట్టెలను తెచ్చి వీరిని తృప్తిపరచమని అడిగిరే. మరి అరణ్య ప్రదేశంలో ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శిష్యులు అంటున్నారు, అయ్యా మరి ఎక్కడి నుంచి తెస్తామయ్యా, మరి అరణ్యంలో ఉన్నాము, మరి ఎక్కడి నుంచి వీరికి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరిచి ఇక్కడ నుంచి పంపగలుగుతాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము నువ్వు కూడా అనుకోవచ్చు, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, మరి నేను ఎలా జీవించాలి, నాకు తినడానికి నాకు దగ్గర నా స్తోమత ఏమీ లేదు, నా పిల్లల్ని ఎలా చేసుకోవాలి, మరి నేను ఎలా ఉండాలని ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే హృదయ కాలం వేసి అడుగుతాడు, నీ దగ్గర ఏమున్నది అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, మన దగ్గర ఏమున్నదో అది దేవుని దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది ఆశీర్వాదంగా మారుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య కూడా శిష్యులను అడిగిన మాట ఇక్కడ, అరణ్య ప్రదేశంలో మేము ఉన్నామయ్యా, మనమందరం కూడా అరణ్య ప్రదేశంలోనే ఉన్నాము కదా, మరి మేము ఎక్కడి నుంచి పోయి రొట్టెలు తీసుకొని రావాలి, ఇంతమందిని ఎలా తృప్తిపరచాలి, దాదాపుగా 4,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు.
4,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. మరి 4,000 మంది ప్రజలకు, ఇంతమంది ప్రజలకు మరి అరణ్య ప్రదేశంలో మేము ఉన్నాము. ఎక్కడి నుంచి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలుగుతాము, ఎక్కడి నుంచి ఆహారం తెస్తామని శిష్యులు ప్రభుని అడుగుతా ఉన్నారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము వారిపై కనికరబడి, నేను వారిని ఇక్కడి నుంచి ఉపవాసంతో నేను పంపనని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తిరిగి యేసయ్య అడిగిన మాట చూసినట్టయితే 5వ వచనం, అయితే మీ ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు ఏడు అనిరి. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనల్ని అడుగుతాడు, మీ దగ్గర ఏమున్నదే అది తీసుకొచ్చి కృతజ్ఞతలు తెలియచేసి ప్రార్థన చేసినప్పుడు అది దేవాది దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ కూడా చూసినట్టయితే ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజల శిష్యులు, ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చోబెట్టి జనులను ఆజ్ఞాపించి 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించమని శిష్యులకు ఇచ్చెను. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యము! అరణ్య ప్రదేశంలో 3 దినములు సువార్త వింటూ ఉన్నారు. యేసయ్య యొక్క బోధ వింటూ ఉన్నారు. ప్రజలు మరి యేసయ్య బోధ విన్నప్పుడు వారికి ఆకలి కాలేదు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మరి ఆ సమయంలో వారు వింటుండగా ప్రజలు బలపరచబడుతున్నారు కాబట్టి వారికి ఆకలి కాలేదు. కానీ యేసయ్యనే వారిని చూశాడు. 3 రోజుల నుంచి వీరు ఇక్కడ ఉన్నారు. 3 రోజుల నుంచి ఉపవాసముని వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిని ఒట్టిగా నేను పంపకూడదు. ఎందుకంటే మార్గ మధ్యంలో వారు పడిపోతారేమో. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారంట వారు. మరి అనేక ప్రజలు దూర ప్రాంతం నుంచి కూడా అక్కడ వచ్చి వాక్యం విన్నారు. యేసు ప్రభు వారిపై కనికరపడి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, శిష్యులకు సందేహం కలిగింది. అయ్యా, మరి అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుంచి తెస్తామయ్యా? మరి ఇంతమందిని ఎలా ఆహారం పెట్టి వారిని తృప్తిపరుస్తాము అని అడిగినప్పుడు యేసయ్య అడిగాడు, మీ దగ్గర ఏమున్నది తినడానికి అన్నప్పుడు వారు చెప్పిన మాట 7 రొట్టెలు అని. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, 7 రొట్టెలు పట్టుకొని దేవుడు మరి యేసు ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, వారందరినీ కూర్చోబెట్టండి, ప్రజలందరినీ కూర్చోబెట్టండి అని యేసు ప్రభు చెప్పిన తర్వాత మరి యేసు ప్రభు ప్రార్థన చేసి మరి అప్పుడు ఆయన నేల మీద కూర్చోబెట్టండి అని జనులకు ఆజ్ఞాపించి 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డించుటకు తమ శిష్యులకు ఇచ్చాను. వారికి వడ్డించడానికి 5 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ప్రజలందరినీ కూర్చోబెట్టమని యేసయ్య చెప్పాడు. ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి ఉన్నారు. ఆ తర్వాత వచనంలో చూసినట్టయితే వారు జనసమూహంకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పాను. 7 రొట్టెలు, కొన్ని చేపలు. మరి అక్కడ ఉన్నది కొన్నే, 7 రొట్టెలు, కొన్ని చేపలే. కానీ అక్కడ జనసమూహం ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 4,000 మంది ప్రజలు ఉన్నారు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, మన దగ్గర ఏదైతే ఉన్నదో అది దేవునికి దగ్గరికి తీసుకొచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అది దీవించబడుతుంది, అది ఆశీర్వదించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడున్న 7 రొట్టెలు, కొన్ని చేపలు, మరి యేసు ప్రభు వాటిని ఆశీర్వదించి ఉంటాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, ప్రజలందరికీ వడ్డించమని చెప్పాడు. ప్రజలందరూ కూడా తృప్తిగా తినే మరి మిలిగిన గంపలు ఎత్తినప్పుడు ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, అందుకే వాక్యం వచ్చింది 23వ కీర్తనలో ఉంటుంది, నా గిన్నె నిండా పొర్లుచున్నది అనేసి. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా జీవించినప్పుడు, ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవాది దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం మొదటగా మన సంపాదనలో కానీ మనం తెచ్చిన దాంట్లో మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు వచ్చిన జీవితంలో 10వ భాగము దేవుని సన్నిధికి తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని ఆ 10వ భాగంను మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఆకాశ వాకిట్లెప్పి దేవుడు దీవిస్తాను, ఆశీర్వదిస్తాడని మలాకి గ్రంథంలో తెలియచేస్తున్నాడు. ఆ ఒక 10వ భాగాన్ని నువ్వు మొదటగా నీ సంపాదనల నుంచి తీసుకొచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చెల్లించినప్పుడు ఆ నెలంతా కూడా నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ కొదవ ఉండదు. సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మన దగ్గర ఉన్న ప్రధానమైన ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి అర్పణలు అర్పించినప్పుడు
దేవాది దేవుడు అర్పణలను అంగీకరించి దీవించి ఆశీర్వదించి ఆ నెలంతా కూడా నీకు సరిపోయే విధంగా దేవుడు సహాయం చేస్తాడు అని విశ్వసించిన యెడల దేవుని కార్యాలను చూడగలుగుతాం. ఇక్కడ ప్రజలు కూడా 3 దినాలు అయిపోయింది, వారు ఏమీ తినలేదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటా ఉన్నారు, యేసయ్య యొక్క బోధ వింటా ఉన్నారు. కానీ యేసయ్యనే వారిపై చూసి కనికరపడ్డాడు. మరి 3 రోజులు అవుతుంది, ప్రజలు అరణ్య ప్రదేశంలో ఉన్నారు. మరి ఇక్కడి నుంచి వారు పంపించినట్టయితే వారు సొమ్మసిల్లి పడిపోతారేమో, చాలామంది దూర ప్రాంతంలో నుంచి వచ్చి ఉన్నారని వారిపై కనికరపడి యేసయ్య తన శిష్యులను పిలిచి అడిగాడు, మరి ఇక్కడ ప్రజలకు ఆహారం పెట్టడానికి ఏమున్నది అని అడిగితే వారు చెప్పిన మాట, అయ్యా మన అరణ్యంలో వీళ్ళని ఎలా తృప్తిపరచగలుగుతాము, ఇంతమందికి భోజనం ఎలా పెడతామన్నప్పుడు మీ దగ్గర ఏమున్నది అని యేసయ్య అడిగినప్పుడు 7 రొట్టెలు కొన్ని చేపలు అక్కడ ఉన్నాయి. అవిట్లనే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ బహుజనము 4,000 మంది ప్రజలు మరి తృప్తిగా తిని మరి అక్కడ వెలిగిన గంపలను వెతినప్పుడు ఇంకా ఆహారం మిలిగి ఉన్నది. ప్రియ దేవుడి సగ్గపా దేవుడి ప్రజలు మాత్రము 4,000 మంది 7 చేపలు కొన్ని చేపలు మిలిగి అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు వాటిని ఆశీర్వదించున్నాడనే సత్యాన్ని అప్పుడు ఆయన నేల మీద కూర్చోబెట్టమని జనులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహంకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అవన్నీ కూడా మరి వడ్డించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా తృప్తిగా తిన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, మన దగ్గర ఏమై ఉన్నదో అది మొదట దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు అవన్నిటిని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కింది భాగంలో చూసినట్టయితే వారు భోజనం చేసి తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలను 7 గంపలు ఎత్తిరి. మరి ఇంకా ఆహారం మిలిగి ఉన్నది, ఇంకా 7 గంపలు ఆహారము మరి ఎత్తి పెట్టి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సగ్గబాద్ వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తిరి. భోజనం చేసి తృప్తిగా 4,000 మంది ప్రజలు భోజనం చేస్తున్నారు. అక్కడ ఉన్నది ఎన్ని అంటే 7 రొట్టెలు కొన్ని చేపలు, కొన్ని చిన్న చేపలే. కానీ దేవుడు వీటిని ఆశీర్వదించి ఆ ప్రజలందరికీ వడ్డించమని ఆజ్ఞాపించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మరి తృప్తిగా తిన్న తర్వాత 7 గంపలు మిగిలి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యొక్క ఆశీర్వాదము ఆ రీతిగా ఉంటుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులు కూడా ధోని ఎక్కి మరి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. వారు 4,000 మంది ప్రజలు తృప్తిగా తిని 7 గంపలు మిగిలి ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ రీతిగా ఉంటుంది. అరణ్య ప్రదేశంలో 3 దినాలు దేవుని వాక్యం వినేందుకు దేవాతి దేవుడు వారిని ఒట్టి చేతులతో పంపలేదు, వారి కడుపు నిండా భోజనం పెట్టి అక్కడి నుంచి పంపించున్నాడు. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన స్థితిగతులు తెలిసిన దేవుడు, మనకేమి కావాలనో తెలుసు. అందుకంటే మొదట దేవుని యొక్క రాజ్యమును వెతకండి, అప్పుడు తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మొదట ఆయన నీతిని రాజ్యంను వెతికినట్టయితే సమస్తము అనుగ్రహించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. హృదయ కాలం మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని రాజ్యమును నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు మనకేమి కావాలనో దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని వైపు చూసినప్పుడు, యేసే వైపు మనము చూసినప్పుడు, యేసే మనకేమి కావాలనో సమస్తము సమకూర్చి మనల్ని తృప్తిపరిచి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం ఒకవేళ నీకు కష్టంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల భయపడకము. దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయపడకము నేను మీకు తోడై ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకేమి కావాలనో సరైన సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. మనకు కావాల్సిన అన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలి, దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అరణ్య ప్రదేశంలో 3 దినాలు దేవుని వాక్యం విన్న ప్రజల పట్ల యేసయ్య కనికరపడ్డాడు. మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు, మనకు ఏమీ లేకున్నా కానీ మనం దేవుని వైపు చూసినప్పుడు
దేవుడు మనకు అవన్నీ కూడా మనకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నవారు ఎంతమంది అంటే 4,000 మందే. అక్కడ మరి మొదట వారి దగ్గర ఏమున్నదని యేసయ్య అడిగినప్పుడు వారు చెప్పిన మాట 7 రొట్టెలే, కొన్ని చేపలు. వీటిని ఆశీర్వదించినప్పుడు 4,000 మంది తృప్తిగా తినే 7 గంపలు మెలిగినాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మన దగ్గర ఏమున్నా కానీ మనం దేవుని ఘనపరిచినట్టయితే దేవాతి దేవుడు మనకు సమృద్ధిగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో కూడా మన గిన్నె నిండి పొర్లుతున్నట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్టి మాటలను దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి మరి మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టయితే, మన అర్పణలు దేవుని సన్నిధికి తెచ్చినట్టయితే, దేవుడు అర్పణలు స్వీకరించిన తర్వాత దేవాతి దేవుడు మనల్ని ఆ నెలంతా కూడా, ఆ సంవత్సరాలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలము నైనా మా పైపు కూడా నువ్వు కనికరపడుతున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. నీ బిడ్డల పట్ల నువ్వు ఎల్లప్పుడూ కనికరపడే దేవుడు తండ్రి ప్రభా. ఎల్లప్పుడూ కూడా మాకేమి కావాలనో మీకు తెలుసు నాయనా ప్రభా. సమస్తము అనుగ్రహిస్తూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే తండ్రి, భారతదేశంలో ఉన్న ప్రజలను దీవించండి. భారతదేశంని పరిపాలిస్తున్న నాయకులకు బుద్ధి జ్ఞానంలో దయచేసి సరైన విధంగా ప్రజలను పరిపాలించేటట్టుగా ఉండడానికి నీ కృప ద్వారా వారిని చూడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వారికి మంచి ఆలోచనలు దయచేసి ప్రజలకు గొప్ప కార్యాలు చేసే నాయకులు ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, భారతదేశంలో మరి పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని, సేవకురాలను, అలాగే తండ్రి ప్రభా, సువార్త సేవకు చేస్తున్న బిడ్డలను బలపరచండి, సంఘాలను బలపరచండి, సంఘాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు జరుగుతున్న మధ్యాహ్న కాలం జరుగుతున్న ఆరాధనలు కూడా మరి ఫేత్ మినిస్ట్రీస్ మందిరంలో జరుగుతున్న ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల దయచేసి మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు, సకల దేవుని యొక్క ఆశీర్వాదములు మీకును మీ కుటుంబంలో తోడై దీడై ఉండును గాక. ఆమేన్.